गणानां त्वा गणपतिगुम् अवामहे कविं कवीनामुपवस्त्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिः सीदसाधनम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా. ప్రేక్షకులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరము మీ జన్మలో చూడలేనంత విధముగా ఆనంద ఐశ్వర్య భోగభాగ్యాలకు ఈ సంవత్సరము మీకు గుర్తు ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ పంచాంగ శ్రవణం ప్రారంభం చేద్దాం. పంచాంగ శ్రవణము అనగానే రాసులు, మనకు జరగబోయే కష్టాలు, నష్టాలు, శుభాలు, అశుభ ఫలితాలను తెలుసుకోవాలి అని అనుకుంటారు అందరూ. కాకపోతే దానికంటే ముందుగానే మనం దేశం ఏమిటి, మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశంలో పడే వానలు ఏమిటి, అక్కడ కష్టములు, సుఖములు, ఆనందములు, ఎందుకంటే మనతో పాటు మన చుట్టూ ఉండే ప్రపంచంలో మనము కూడా ఒక భాగం కాబట్టి ప్రపంచమంతా కూడా ఎలా ఉందో ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సస్యాధిపతి ధాన్యం ఎలా ఉంది, రాజు ఎవరు, నూనెలకు సంబంధించిన మంత్రి ఎవరు, సైన్యాధిపతి ఎవరు, రాజు, సైన్యాధిపతి, మంత్రి, తద్వారా ఎవరైతే వస్తారో వారి వలన అధిక ధరలు పెరగడం, అధిక ధరలు తగ్గడం, బంగారం పెరగడం, చమురులు, పెట్రోల్ అలాంటివి పెరగడం అవి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగా మనం తెలుసుకోవలసినది ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఏదో కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. పోయిన సంవత్సరం ఏమో శోభకృత నామ సంవత్సరం, ప్రతి ఇంటిలో అందరి ఇంటిలో కూడా శోభనములు, మంగళములు జరుగుతాయని చెప్పారు కదా. ఈ సంవత్సరం ఏమో క్రోధి అంటున్నారు కదా. క్రోధి అంటేనే ఆ పదములోనే ఉంది క్రోధము, క్రోధి. క్రోధం అంటే ఇబ్బందులు, బాధలు, గొడవలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి. రాజకీయ నాయకులతో మొదలు పెట్టుకొని కింద వారితో సహా ఎవరికి వారే ఇబ్బందులు ఎక్కువగా కలిగే సంవత్సరం ఈ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడై ఉన్నాడు. ఎప్పుడైతే మనకు కుజుడై ఉన్నాడో ఈ కుజుడు వలన అనేకమైన ఇబ్బందులు కలిగి ఉంటారు. ఒకటి, మనకు దేశంలో విపరీతమైన నష్టాలు ఎక్కువగా జరుగును. రైతులకు విపరీతమైన అగ్ని ప్రమాదాలే కానీ లేకపోతే ఎండల వలన కానీ పంటలు సరిగా పండవు. కొత్త రకమైన వ్యాధులు వచ్చి దాని వలన కూడా పంట నష్టాలు ఎక్కువగా జరుగుతాయి. అనేకమైన తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు, ఇంటిలో ఆనందంగా ఉండేవారే ఉండరు. అన్నదమ్ములే కానీ, అక్కచెల్లెలే కానీ, భార్యాభర్తలు కానీ అన్యోన్యత ఉండదు. మనకు రాజు ఎప్పుడైతే కుజుడయ్యాడో ఈ కుజుడు వలన మన సరిహద్దులలో కూడా ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం జరిగి ఉంటుంది. ఎవరికి వారే ఉంటారు, సంధి రానే రారు. మాట్లాడుకుందాం రారా నాయన, కూర్చుందాం రారా అంటే ఎవరూ రారు. ఎంతసేపటికి యుద్ధంతోనే ప్రారంభం, యుద్ధమే మనకు ముఖ్యం అన్నట్టుగా యుద్ధాల వల్లనే వెళ్ళిపోతూ ఉంటారు. రాజకీయ నాయకులు జైళ్లలో వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కుజుడు రాజై ఉండడం వలన వారికి, రాజకీయ నాయకులకు తీవ్రమైన ఇబ్బంది. ఎంత పెద్దవారైనా కానీ, ఎంత చిన్నవాడైనా కానీ ఎవరి మాట వినకుండా వాడు జైల్లో వెళ్ళి కూర్చోవలసిందే. వాడు ఎవరి మాట వినడు. రాజకీయ నాయకులకు వారికే పడక వీరి మీద వారు, వారి మీద వీరు కేసులు పెట్టుకొని జైల్లో పడిపోతారు. అనేకమైన తీవ్ర ఇబ్బందులు కలుగుతారు. ఉద్యోగస్తులు కూడా అధికారులతోటి సఖ్యత కూడా ఉండదు. ఉత్తర వాయువ్య రాష్ట్రాలకు అనేకముగా నష్టాలు వచ్చి ఇబ్బంది కలుగుతారు. ఉత్తర వాయువ్య రాష్ట్రాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేకమైన ధన నష్టం, బంధు నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టము జరిగి చాలామంది ఇబ్బంది పడతారు. కుజుడు వలన ఎప్పుడైతే రాజు కుజుడయ్యాడో ఎక్కువగా దేశమే కానీ మనమే కానీ ఎక్కువగా రక్తానికి సంబంధించిన బాధలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చును. అంతేకాకుండా దేశంలో వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోయి ఇబ్బంది పడతారు. మంత్రి వచ్చేసి శని. ఎప్పుడైతే మంత్రి శని అయ్యాడో ఆ శని వలన అనేకమైన ఇబ్బందులు, దొంగతనాలు, గొడవలు ఎక్కువగా దేశంలో కనబడతాయి. దేశంలో అనేకముగా స్త్రీలు సైన్యంలోకి వచ్చి చేరతారు. కొన్ని మారణాయుధాల వల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు కలుగుతారు. ఇనుము, బొగ్గు ఇలాంటి ఖనిజములు ఎప్పుడైతే ప్రైవేటీకరణం చేస్తారో ఈ సంవత్సరం దాని వలన అనేకమైన ఇబ్బందులు జరిగి నాయకులకు,
ప్రజలకు దూరం ఎక్కువైపోయి వారు ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆయా ప్రాంతాలలో అనేకమైన సమ్మెలు జరిగి తీవ్ర వాగ్వివాదాలు జరిగి అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. సైన్యంలో నూతన ఆయుధములు సమకూర్చుకుంటారు. మనకు సైనికుల వలన బలం పెరిగి మన దేశ భద్రత ఎక్కువగా లాభముగా ఉండును. సైన్యాధిపతి వచ్చేసి శని. ఎప్పుడైతే శని సైన్యాధిపతి అయ్యాడో దాని వలన ప్రజలలో అనేకమైన భయాలు కలుగును. ఈ భయముతోటి రాజకీయ నాయకులే కానీ వారికి జరిగే కోర్టుకు సంబంధించిన విషయాలలో ఖచ్చితంగా శిక్షలు పడతాయి. వారు జైలుకి వెళతారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం జైలుకి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. రాజ్యాంగంలో సవరణలు, నూతన చట్టాలు చేస్తారు. సైన్యాధిపతి శని కావడం వల్ల ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణం మేల్కొనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు యుద్ధం చేద్దామన్నట్టుగా కాలు దువ్వినట్టుగా ఉంటారు సైన్యాల్లో ఉన్న సైనికులు. అంతేకాకుండా రాజకీయాలలో ఉన్నవారు అనేకమైన ఇబ్బందులు కలిగి అనేకమైన కల్లోలాలు ఏర్పడతారు. అధికంగా ధరలు పెరుగుతాయి. ఈ సంవత్సరం వర్తకులకు చాలా ఇబ్బందులు కలుగుతారు. అధికమైన నష్టాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసుకునేవారు చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల వరకు వారందరూ కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతర్జాతీయంగా మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. పశ్చిమ ఆసియా దేశాలలో యుద్ధాలు అధికమవును. అమెరికాలో ప్రకృతి వైపరీత్యం బాధించును. సస్యాధిపతి కుజుడవడం వలన రాజకీయ నాయకులకు, ప్రజలకు అనేకమైన గొడవలు జరిగి ఇబ్బందులు పాలైపోతారు. మంత్రుల మధ్య విభేదాలు పెరుగుతాయి. మధ్యతరగతి వారికి అధికంగా రేట్లు పెరుగును. దాని వలన వారు చాలా ఇబ్బందులు కలుగుతారు. అంతేకాకుండా ఈ సంవత్సరం బలవన్మరణాలు కూడా ఎక్కువ అవుతాయి. కలప, నూనె, చమురులు, ఆయిలు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు అలాంటి అవి ఎక్కువగా అధికంగా రేట్లు పెరుగుతాయి. ఎర్ర భూములకు సంబంధించింది మిరప, ఎండుమిర్చి, రక్తము సంబంధించిన పంటలు అధికంగా అమ్ముడుపోవును. అంతేకాకుండా ఆ భూములు కూడా అధికంగా వచ్చి కొనుక్కుంటారు. పాడి పరిశ్రమ బాగుంటుంది. పశువుల ధరలు అధికముగా పెరుగును. ధాన్యాధిపతి చంద్రుడవడం వల్ల ఈ సంవత్సరం వర్షాలు అధికముగా పడును. వర్షాలకు సంబంధించిన భయపడవలసిన అవసరం లేదు. రైతులు ఆనందముగా ఈ సంవత్సరం పంటలు వేసుకోవచ్చును. ఈ సంవత్సరం ప్రజలు ఆరోగ్యముగా ఆనందముగా ఉంటారు. 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలున్న స్త్రీ పురుషులు రోగ బాధలతో బాధపడతారు. తెలివికి సంబంధించిన విషయాలు మతిస్థిమితం లేక ఇబ్బందులు కలుగుతాయి. తెలుపుకు సంబంధించిన ధాన్యము కానీ బియ్యము, బాసుమతి బియ్యము, పత్తి అలాంటివి అధికంగా రేట్లు వచ్చును. విశేషమైన రేట్లు పెరిగి మధ్యతరగతి వ్యక్తులకు కాస్త దూరం అవుతాయి. అర్ఘ్యాధిపతి శని. ఎప్పుడైతే అర్ఘ్యాధిపతి శని అయ్యాడో అనేకమైన ఏ వస్తువులైనా కానీ, పప్పులు కానీ, నూనెలు కానీ, ఏవైనా కానీ విశేషంగా తగ్గిపోతాయి. ఆహా తగ్గింది, ఆనందంగా ఉన్నాము అనుకునే లోపలే విశేషమైన రేట్లు పెరిగి అనేక ఇబ్బందులు పాలైపోతాము. వ్యాపార రంగాల్లో ఉండేవారు అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. కొత్త చట్టాలు ఏర్పరుస్తారు. ఆ కొత్త చట్టాల వలన వ్యాపార రంగంలో ఉన్నవారంతా కూడాను సతమతమైపోయి అనేక ఇబ్బందులు పాలైపోతారు. సిమెంటు, ఇనుము, బొగ్గు, రాయి ఆ వ్యాపారం చేసే వారికి అనేకమైన ధనం వృద్ధి చెందుతుంది. అనేకమైన లాభాలు పొందుతారు. అగ్ని ప్రమాదాలు జరగడం వలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగును. షేర్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఉంటుంది. షేర్ మార్కెట్లో చేసుకునేవారు ఈ సంవత్సరం ఆనందదాయకంగా ఉంటారు. మేఘాధిపతి శని కావడం వలన అనేకంగా మేఘాలు వచ్చి ఉన్నా కానీ వర్షం పడుతుంది అనుకున్న సమయంలో వర్షం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఈశాన్య నైరుతి ఋతుపవనాలు త్వరగా మనకు వచ్చినా దాని వలన సకాలంలో వర్షాలు కురవవు. పశ్చిమ రాష్ట్రాలలో ఉన్న మహానగరాలు, ఈ నగరాలలో అధికంగా వర్షాలు పడి ఆ వర్ష ప్రభావం చేత మానవులంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. పర్వత ప్రాంతాలలో అధిక వర్ష ప్రభావం చేత దాని వలన కొండ చర్యలు విరిగిపడి అనేకమైన ప్రాణ నష్టము, గృహ నష్టములు జరుగును. దేశంలో ఎక్కువగా తుఫానుల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. రసాధిపతి వచ్చి గురుడు. ఈ గురుడు వలన కొబ్బరిలు అలాంటివి అనేకంగా తగ్గినట్టుగా తగ్గి మళ్ళీ విపరీతమైన రేట్లు పెరుగును. దేశంలో కొత్త దేవాలయాలు నిర్మిస్తారు. ప్రజలకి అనేకంగా భక్తి పెరుగుతుంది. దేశంలో ఆధ్యాత్మిక చింతన పెరుగును. చెరుకు, బెల్లము, చింతపండు, మిరియాలు అలాంటివి అనేకంగా రేట్లు పెరుగును. నీరసాధిపతి కుజుడు కావడం వల్ల గంధము, ఎర్ర చందనము, రక్త చందనము, ముత్యాలు
ఇలాంటి వాసన ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు అలాంటివన్నీ కూడాను విపరీతముగా రేట్లు పెరుగును. దానిమ్మ పండు, ఎర్రటి పండ్లకు సంబంధించినవి యాపిల్ కానీ దానిమ్మ కానీ అలాంటి పండుకు సంబంధించిన పళ్ళు అధికంగా ధరలు పెరుగును. రాగి, వెండి, బంగారం అలాంటివి ఖనిజములు అనేకంగా విపరీతమైన రేట్లు పెరుగును. కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు అలాంటి ధాన్యము స్టోర్ చేసేవారు అనేకంగా లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం గ్రహణాల విషయానికి వస్తే మొత్తం 4 గ్రహణాలు ఉండును. 2 సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణాలు. కాకపోతే ఎక్కడా కూడాను భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎవరు కూడా నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడాను మన దేశంలో జరిగే రాజకీయ నాయకులే కానీ, మన వ్యాపారాలే కానీ, వస్తువులే కానీ, ముడి చమురు, బంగారము, వెండి సంబంధించినవి అన్నీ కూడాను ఈ వీడియోలో మీకు తెలుసుకున్నారు. ఇక ముందు వీడియోలో రాశి ఫలాలు, పంచాంగ శ్రవణం అనగానే మనకు ఎక్కువగా ఇష్టపడేది పంచాంగ శ్రవణం. అయ్యా నా రాశి ఏమిటి, నా రాశి అశ్విని భరణి నక్షత్రాలు కదా, ఈ రాశి ఏమిటి, ఈ రాశులలో ఏమి చేస్తే మంచిది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మంగళం మహత్. స్వస్తి.